వాజ్పేయి సేవలు మరువలేనివని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. భారత మాజీ ప్రధాని అటల్ 99వ జయంతి సందర్భంగా అంబర్పేట్ మహిళా చారిటబుల్ ట్రస్ట్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు మరువలేనివని బండారు దత్తాత్రేయ అన్నారు. కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం, అలాగే క్రీస్తు జన్మించినటువంటి క్రిస్టమస్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి కోసం ప్రేమ, కరుణ, దయ, మానవత్వం అనే విలువల కోసం యేసుక్రీస్తు ఆయన ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చారు. ఈ రోజునే అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధానమంత్రి వారి జన్మదినం. అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ నాయకుడైన ఒక గొప్ప దార్శనిక ఉన్నటువంటి నాయకుడు. మానవతా విలువలకు పూర్తిగా నిలయమైనటువంటి వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజ్పేయి. అజాత శత్రు, మంచి రాజనీతిజ్ఞుడు. ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారి మన దేశానికి అణుబాంబు తయారీని వారే తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మొట్టమొదటిసారి డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన లక్ష్మి ఎంతో ధైర్యవంతురాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన 95వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు హాజరయ్యారు. నాటి నుంచి నేటి వరకు బలహీన వర్గాల వారికి ఎంతో చేయూతనిచ్చారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఎస్సీల వర్గీకరణకు సైతం ముఖ్య సాధకరులాగా కూడా వారు ఉన్నారు అని తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై త్వరలోనే హెచ్ఎస్ సదాలక్ష్మి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లుగా దత్తాత్రేయ వెల్లడించారు. సభలో సామాజిక సామరస్యత వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు వంశ తిలక్ కూడా పాల్గొనున్నారు. మరుగుపడి నాయకురాలు, తెలంగాణ ప్రజా సమితులు ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఉన్నానని చెప్పి చాలా గట్టిగా చెప్పినటువంటి నాయకురాలు ఏం ప్రయాణిస్తున్నారని మీకు సదాంతరంగా తెలంగాణ ఎందుకంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.